నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో 2025లో రామ్మోహన్ నాయుడు పేరును వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేర్చింది. ఈ గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో టెక్ వ్యవస్థాపకుల నుంచి మానవ హక్కుల మరియు న్యాయవాదుల నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులు ఉన్నారు. ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన యంగ్ గ్లోబల్ లీడర్ల జాబితాలో భారతదేశం నుంచి ఎంపిక చేసిన 7గురిలో రామ్మోహన్ నాయుడు ఒకరు. యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు ఒక్క నాకు చెందినదే కాదు, ముఖ్యమైన ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతుందని ఇది సూచిస్తోంది. నిజాయితీ, నూతన ఆలోచనలు మరియు సమగ్రతతో ప్రజలకు సేవ చేయాలనే ఈ గుర్తింపు మా బాధ్యతను మరింత గుర్తు చేస్తోంది. 2014లో 26 ఏళ్ల అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుల్లో ఒకరిగా ఉండడం నుంచి 2024 ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అతి చిన్న వయసులో కేబినెట్ మంత్రిగా పనిచేయడం వరకు రామ్మోహన్ నాయుడికి రాజకీయ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన నాయకత్వంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త శక్తిని పొందింది. విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి, ఉడాన్ కనెక్టివిటీ మారుమూల ప్రాంతాలకు విస్తరించడానికి, డిజిటల్ ఆవిష్కరణలతో భారతదేశ విమానయాన పరిశ్రమను భవిష్యత్తుకు ముందుకు తీసుకెళ్లడానికి సంస్కరణలు తీసుకువచ్చారు. ఆయన ప్రత్యేకత విధానాల్లో మాత్రమే కాదు, ఆయన విధానంలోనూ ఉంది. రామ్మోహన్ నాయుడు కొత్త తరాల నాయకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజలతో బలంగా అనుసంధానమై ప్రపంచ స్థాయిలో ఆలోచన దృష్టి కలిగి ఉంటూ ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ మార్పును ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నారు. ఆయనను 21వ శతాబ్దపు భారతదేశానికి నిజమైన యువ నాయకుడిగా నిలబెడుతోంది. ప్రపంచ గుర్తింపు వచ్చిన భారతీయులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ మరియు ఇటీవల రితేష్ అగర్వాల్ జాబితాలో రామ్మోహన్ నాయుడు కూడా చేరారు. ఆకలి తీర్చే ఆలయాలు, అన్నార్తులను ఆదరించే కేంద్రాలు అన్నా క్యాంటీన్లని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మోడల్ అన్నా క్యాంటీన్గా టెక్కలి క్యాంటీన్ను తయారు చేస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నూతనంగా నిర్మించనున్న అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ కేంద్రంలో గురువారం 61 లక్షల రూపాయలతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ను నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అన్నా క్యాంటీన్ పేద ధనిక తేడా లేకుండా ఆకలి మాత్రమే తీరుస్తుంది. అల్పాహారమైన భోజనమైన 5 రూపాయలకే అందించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు. కోటబొమ్మాలి మాజీ PSCS అధ్యక్షులు శ్రీ కింజరపు హరివర ప్రసాద్ కార్యక్రమంలో తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం టెక్కలి మండలం లింగలవలస గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం నగరంలోని సీపన్నాయుడుపేట, ఫాజిల్బాగ్పేటలను అన్ని విధాలుగా బాగు చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీనిచ్చారు. నగరంలోని సీపన్నాయుడుపేటలో బుధవారం పల్లె నిద్రలో భాగంగా ఎమ్మెల్యే గొండు శంకర్ ఫాజిల్బాగ్పేట, సీపన్నాయుడుపేట ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సీపన్నాయుడుపేటలో రాత్రి పల్లె నిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, స్థానిక తహసీల్దార్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం పట్టణం ఎమ్మెల్యే గొండు శంకర్ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని సీపన్నాయుడుపేటలో కమ్యూనిటీ హాల్లో బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. అనంతరం అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని అనంతరం ఉదయం సీపన్నాయుడుపేట, ఫాజిల్బాగ్పేట ప్రాంతాల్లో అన్ని వీధుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. సీపన్నాయుడుపేటలోని మురికినీటి సమస్య ప్రధానంగా ఉందని, సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా అన్ని వీధుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
తాగునీటి పైపులు లేకపోవడంతో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను కూడా పరిష్కరించే దిశగా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అలాగే ప్రజల నుంచి భూ సమస్యలు, విద్యుత్, కాలువలు, డ్రైన్లు, రోడ్లు వంటి వాటిపై ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే చెప్పారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గణపతి, రెవెన్యూ సిబ్బంది, కమిషనర్ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంకాలం ఫాజుల్బాగ్పేట అలాగే సేపన్నాయుడుపేటలో పల్లె నిద్ర కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమంలో మండల్ రెవెన్యూ తహసీల్దార్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే ఏసీపీ, ఎంహెచ్ఓ అందరూ, అలాగే ఇక్కడ నుండి మండల సర్వేయర్స్, అలాగే ఈ సచివాలయాల సిబ్బంది, నెక్స్ట్ ఈ గ్రామ పెద్దలు, అలాగే నాయకులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ప్రతి ఏరియా కూడా వెళ్ళి ప్రతి సందులో కూడా తిరిగి ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏంటేంటి అవసరము, వీళ్ళకి మౌలిక వసతులు ఏంటి అవసరం, ఇవన్నీ మేము తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా పిఎన్ కాలనీలో ఈ సేపన్నాయుడుపేటలో మురుగునీటి సమస్య ప్రధానంగా ఉంది. సో దానికి కూడా మేము చెక్ చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంది, ఎక్స్టెన్షన్ పైప్ లైన్ లేక కొన్ని వీధులకు నీరు లేదు, అవి కూడా తీసుకున్నాం. ఎక్కడ పెన్షన్ లేవని కొంతమందికి, అలాగే భూ సమస్యల పైన మాకు వినతులు స్వీకరించాం. అలాగే కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్స్ లేవని వచ్చింది. ఇవన్నిటిపైన మొత్తం మేము అన్ని విచారణ జరిపాం. దీనిపైన ఎస్టిమేషన్లు వేసి ఎక్కడికక్కడ సీసీ రోడ్స్, మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం ఎక్స్టెన్షన్ పైప్ లైన్, ఇవన్నీ కూడా మేము వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బొమ్మిక గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో వాళ్లకు పెడుతున్న భోజనాల మెను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిలో వారికి పెట్టే వంటకాలను పరిశీలించగా పప్పుకూరలో 2 కేజీల పప్పుకు గాను 1/2 కేజీ లేకపోవడంతో వార్డెన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కూరగాయలు, పప్పు దినుసులు, గుడ్లు తదితర వస్తువుల నిల్వలపై ఆరా తీశారు. స్టాక్ వివరాలను పరిశీలించి తీవ్ర అసహనం చెందారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని సింగపురం రోడ్డు నుండి రెట్టిపేట వరకు బీటీ రోడ్డును గురువారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. ఈ బీటీ రోడ్డు పాతపట్నం తెంబూరు రహదారి నుండి ప్రారంభమై రెట్టిపేట గ్రామం వరకు 1,60,00,000 రూపాయలు MGNREGS నిధులతో నిర్మిస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఈ గ్రామానికి రోడ్డు తీసుకొస్తానని హామీ ఇచ్చానని, హామీ నెరవేర్చానని తెలిపారు. అంతకుముందు సింగపురం గ్రామంలో 33,041 రూపాయలతో MGNREGS నిధులతో నిర్మించిన పశువుల నీటి తొట్టెను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదలవలస మండలం రేగిడి ఎస్టీ కాలనీలో కూటమి నేతల చిత్రపటాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. గ్రామస్తులు చిరకాల వాంచే రోడ్లు, డ్రైనేజీలు నెరవేర్చిన సందర్భంగా ఈ పాలాభిషేకం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. 2024లో ఎమ్మెల్యే కోండ్రు మురళి ప్రచారానికి వెళ్లినప్పుడు కాలనీ వాసులు సమస్యలను విన్నవించుకున్నారు. గెలిచిన వెంటనే సమస్యలను తీరుస్తానని మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకున్న సందర్భంగా గ్రామానికి 1 కోటి రూపాయలు వెచ్చించి తారు రోడ్డు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మాకు గత 40 సంవత్సరాలు బట్టి రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండి ఎవరు వచ్చినా జారిపడిపోయి ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీస్ని కూడా ఇక్కడ నుండి మోసుకొని వెళ్ళి అంబులెన్స్కి ఎక్కించే రోజులు ఉండేవి. వాహనాలు కూడా ఇక్కడ వరకు వచ్చేవి కాదు. ఇదే గత 20-30 సంవత్సరాలు మాకు తెలిసిన కాంచి కూడా ప్రభుత్వాలకు చెప్తూనే ఉన్నాం. గత ప్రసారం కోసం మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన కొండ్రు మురళీమోహన్ రావు ప్రచారం నిమిత్తం వచ్చారు. వచ్చినప్పుడు మా గోడు విన్నవించుకొని మాకు ఈ యొక్క సమస్య తీరిస్తే మేము మిమ్మల్ని మెజారిటీతో గెలిపిస్తామన్నాం. మా మాట ప్రకారం మేము గెలిపించాం. ఆయన మాట ప్రకారం కూడా
వెంటనే స్పందించి తక్షణమే మాకు శాంక్షన్ చేసి దగ్గరుండి మా ఊరు నాయకులు మా హైకోర్టు అడ్వకేటు మావిడ ఆనందనాయుడు గారితో సంప్రదింపులు జరిగి ఆయన ప్రోత్సాహంతో చాలా స్పీడ్గా ఈ వర్క్ చేసి మా యొక్క చిరకాల కోరికలను కూడా నెరవేర్చారు. ఆ నెరవేర్చిన ఆ కృతజ్ఞత భావంతో ఈవేళ మేము పాలాభిషేకం కూటమి ప్రభుత్వ నాయకులకు పాలాభిషేకం ఏర్పాటు చేశాం. రేగిడి గ్రామం ఎస్టీ కాలనీ ఎలక్షన్ ముందు గౌరవనీయులు కొండ్రు మురళీమోహన్ రావు గారు ప్రచారంకి వచ్చినటువంటి సందర్భంలో మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఆయన యుద్ధ ప్రాతిపదికన ఈ గిరిజన ప్రాంత కాలనీ అభివృద్ధికి సరైనటువంటి రోడ్లు, డ్రైనేజీలు, బట్టి పక్కన ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత మాకు రేగిడి ఆమదాలవలస మండలం జంక్షన్ నుండి ఇక్కడ రేగిడి గ్రామం వరకు కూడా మరి ₹1 కోటి గ్రాంటు మరి కూటమి ప్రభుత్వం తరపున రిలీజ్ చేసి మా రేగిడి గ్రామ అభివృద్ధికి మరి ఎంతో కృషి చేశారు. దానికి మరి మేమందరము కూడా అభినందిస్తూ ఈరోజు పాలాభిషేకము, క్షీరాభిషేకము మరియు వారికి చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా మేము దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు కొండ్రు మురళీమోహన్ రావు గారికి మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క గ్రామ ప్రాంత అభివృద్ధికి ఎంతో అనుకున్న విధంగా, అనుకున్న మాట ప్రకారంగా మరి యొక్క సరైనటువంటి రోడ్లు వేసి మా గ్రామానికి మరి రుణం తెచ్చారు. వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున మరి ధన్యవాదాలు. ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా విజయనగరం పార్లమెంటు పరిధిలో 3వ సంతానంలో ఆడబిడ్డ పుట్టిన వారికి ₹50,000, మగబిడ్డ పుట్టిన వారికి ఆవుదూడ పంపిణీ ప్రారంభిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. దేశంలో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించిందన్నారు. గురువారం కుటుంబ సాధికార సారథులు నియామకాలు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలో చిలకపాలెంలో కోట శక్తి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, ప్రజల సమస్యల కోసం నిస్వార్థంగా పనిచేయాలని, కావలసిన పదవులు దక్కాలంటే పార్టీ కోసం నిజాయితీగా నిబద్ధతతో పనిచేయాలని, అధిష్టానము కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తుందని, అందుకు తార్కాణం నేనే అని ఎంపీ స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి నాయకుడు, కార్యకర్తలు ప్రజలు మన్ననలు పొందాలని, ప్రజా సమస్యలు తీర్చడంలో నిరంతరం ముందుండాలని, పార్టీ కోసం పనిచేయకుండా అడ్డదారిలో పదవుల కోసం ఆరాట పడవద్దని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు, ఆలోచనలకు ధీటుగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఎప్పుడూ పార్టీకి మొదటి ప్రాధాన్యమని, ఎవరికి కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం చేయాలని, రాష్ట్ర ప్రజలు 100% నమ్మి మనకు బాధ్యతలు అప్పగించారని, మనం కూడా అంతే బాధ్యతగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎంపీ హితవు పలికారు. కేఎస్ఎస్ నియామక బాధ్యతలు పారదర్శకంగా చేపట్టాలని క్యాడర్కి తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీతో పాటు టీడీపీ సీనియర్ నేత, హెచ్చర్ల నియోజకవర్గం పరిశీలకులు ఏ రామకృష్ణ, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎక్స్ ఎంపీపీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గం విశేష సమావేశం జరిగింది. వారందరూ కూడా ప్రజల నుంచి ఉదయాన్నే ప్రజలు వినతి పత్రాలు వచ్చాయి. ప్రజా సమస్యల మీద వినతులు స్వీకరించాం. ఈ వినతులు కూడా డిపార్ట్మెంట్ వైజ్గా డివైడ్ చేసి ఢిల్లీ స్థాయిలో ఉన్నాయి, అమరావతి రాజధానిలో విషయాలు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి, జిల్లా కలెక్టర్ గారు చేయవలసినవి, ఎస్పీ గారు చేయవలసినవి, ఎమ్మెల్యే గారు లోకల్గా చేయవలసినవి ఉన్నాయి, ఎంపీగా నేనే చేయాలి, మండలాల వారీగా రెవెన్యూ అండ్ మండల పరిషత్ పోలీస్ 4 మండలాలు ఏం చేయాలి, కూడా ఇంజనీరింగ్ ఏం చేయాలో, ఎలక్ట్రికల్ ఏం చేయాలి అన్నీ డివైడ్ చేస్తాం. అన్నందరూ కూడా మేము ఉత్తరాలు పంపిస్తాం. ఇది సమాచారాన్ని కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి పంపిస్తాం మంగళగిరి. అదే సమయంలో ఆ సమాచారాన్ని సీఎం ఆఫీస్కి కూడా వినతిపత్రాలు వచ్చాయి, ఏ దిశగా అధికారుల దృష్టి తీసుకెళ్ళాం వారికి కూడా మేము పంపిస్తాం నివేదిక. ఇప్పుడు నివేదికలు తయారు చేసి పంపిస్తాం. అలాగే ఈరోజు మా పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రారంభమయ్యే కనుక అబ్జర్వర్గా సీనియర్ లీడరు అన్ని రామకృష్ణ గారు వచ్చారు. అదే సమయంలో మండల పార్టీ నాయకులంతా కూడా కలిసి కార్యక్రమం చేశారు కనుక సంస్థాగత ఎన్నికలకి ఇప్పుడు పార్టీ పటిష్టంగా ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది ఇంకా పటిష్టం అవ్వాలనేది
సంస్థాగతంగా జరుగుతుంది కనుక పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నారు. సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం మొత్తం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, పార్టీని గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, బూత్ కమిటీలు ఏ విధంగా వేయాలి, కేఎస్ఎస్లు ఏ విధంగా వేయాలి, మండల పార్టీ అధ్యక్షులుగా మండల కమిటీలని, అలాగే నియోజకవర్గ కమిటీలని, అనుబంధ కమిటీలని, పార్లమెంట్ కమిటీలని ఏ విధంగా వేయాలని చెప్పి ముఖ్య నాయకులందరితో సమావేశం ఈరోజు నిర్వహించి ప్రతి గ్రామం నుంచి కూడాను మన కేఎస్ఎస్ని సారథిగా వీలున్నంత త్వరగా నియమించుకోవడానికి ఏమేం చేయాలనే దిశానిర్దేశం గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి అప్పలనాయుడు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో హెచ్ఆర్ నియోజకవర్గాన్ని మరింత పటిష్టంగా తయారు చేసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని పార్టీని ఈ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో మరింత చక్కగా తయారు చేయడానికి మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం నగరం స్థానిక మున్సిపల్ ఆఫీస్ వెనుక వాటర్ ట్యాంక్ శ్రీ కళ్యాణ మండపం దగ్గరలో ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ సంఘ సేవకుల ఆధ్వర్యంలో చలివేంద్రం గురువారం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా ఈశ్వర్ ధనలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ నిర్వాహకులు చోడవరం ఈశ్వర్రావు ప్రతి ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతు సహాయ సహకారాలను స్థానికులకు అందిస్తూ అటు స్థానిక ప్రజల్లోనూ అధికారుల దృష్టిలోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం బార్ అసోసియేషన్ నెంబర్ అయినటువంటి బోనెల పరశురాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరిచే రచనలు చేయడం మంచిదన్నారు. యువత సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ కళల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఉత్తరాంధ్రలో రచయితలకు కొదవలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లీలారాణి, విద్యాశ్రీ సుమిత్ర, ఎండి రియాజ్, ఎస్కే నియం, ఎండి హనీఫ్, ఫిరోజ్ ఖాన్, అమ్మాజీ మరియు తదితరులు పాల్గొన్నారు. నగరానికి ఇచ్చేసినటువంటి నగరవాసులకే కాకుండా ఇతర జిల్లా వాసులు ఇక్కడికి నిత్యం వస్తూనే ఉంటారు. ఈరోజు అంబేద్కర్ జంక్షన్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఇక్కడ చలివేంద్రం నగరపాలక సంస్థ నుండి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు, అలాగే నగర కార్పొరేషన్ తాలూకా సిబ్బంది గారు, అలాగే ఎంపీఓ గారు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ ఇక్కడ వచ్చిన ప్రజలకు దాహార్తి తీర్చడానికి ఇది మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివి మరిన్ని నగరంలో 2-3 రోజుల్లో మొత్తం అన్ని జంక్షన్లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాం. దాదాపు ఒక 15 నుండి 20 చలివేంద్రాలు పెట్టడానికి సిద్ధమయ్యాం. కనుక ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరి వద్ద సెలవు. కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాకారం అవుతుందని పొట్టి శ్రీరాములు మార్కెట్ కమిటీ చైర్మన్ కోరాడ హరిగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మార్కెట్పై అపోహలు వీడాలని, మార్కెట్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం ఎంతగానో వెనుకబడిందని, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కొరత ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పీపీ పద్ధతిలో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారన్నారు. 11 నెలల కాల వ్యవధిలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. మొన్న మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు యంగ్ టైగర్ అండ్ డైనమిక్ లీడర్, శ్రీకాకుళం పేరుని ఢిల్లీ గడ్డ మీద వినిపించేలా చేస్తున్న రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాకుళం చరిత్రని తిరగరాసి 50,000 పైచిలకు మెజార్టీతో గెలిచిన గొండు శంకర్ గారికి, శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకి పరుగులు పెడుతున్నారు. దాని మీద చాలా అపోహలు నడుస్తున్నాయి. అవన్నీ నమ్మకూడదని చాలామంది చెప్తున్నారు. అది కరెక్టు. ఎందుకంటే పట్టణాన్ని అభివృద్ధి చేయాలా,
చాలామంది ప్రజల్లో ఉంది. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ అయినా సరే, పెద్ద కార్పొరేషన్ అయినా సరే అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉందనేది అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప ఎవరు ముందుకి బయటకు ఎక్కలేకపోతున్నారు. దానిపై మొన్న శ్రీరామనవమి నాడు మంత్రి గారు వచ్చి శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేస్తాను, టెక్కలు ఎలాగ అభివృద్ధి చేశాను, శ్రీకాకుళం పట్టణాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి బీసీ కార్పొరేషన్ బిల్డింగ్ ఓపెనింగ్ నాడు కానీ మార్కెట్లో విజిట్ చేసినప్పుడు కానీ చెప్పి ఉన్నారు. దానికి ఆయన పరిగెట్టిస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా సహకరిస్తే శ్రీకాకుళం పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుంచో శ్రీకాకుళం పట్టణం ఒక పెద్ద పల్లెటూరులో ఉండిపోయింది తప్ప అభివృద్ధి విషయంలో వెనకబడి ఉంది కాబట్టి దాన్ని మనం అందుకోవాలి. ఇంతకుముందు పాల్కొండ రోడ్ డెవలప్ చేసేటప్పుడు కూడా చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో ఆస్తులు ఉండేవాళ్ళు మా ఆస్తులు పోతున్నాయని. కానీ ఆ పోయిన దానికంటే ఈరోజు ఆస్తుల తాలూకా విలువ 3 రెట్లు పెరిగింది. అభివృద్ధి చెందేటప్పుడు ఏంటంటే కొంతమంది నష్టం జరుగుతుంది. ఆ నష్టపోయే వాళ్ళకి ఉండే మిగతా ఆస్తుల తాలూకా విలువ దానికి 2-3 రెట్లు పెరుగుతుంది. కాబట్టి అభివృద్ధికి అందరూ సహకరించాలి. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గౌరవ జునైద్ అహ్మద్ మౌలానా వారి సూచనల మేరకు కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గౌరవ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక అంపోలు జిల్లా జైలును సందర్శించారు. జైలులో గల ముద్దాయిలతో సత్ప్రవర్తనతో మెలగాలని సూచనలు ఇస్తూ, అలాగే వారికి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయవాది లేని వారికి ప్రభుత్వ న్యాయవాదుల గురించి వివరిస్తూ బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ముద్దాయిల యొక్క వైద్య స్థితిగతులను గురించి ఆహారం పరిశీలించి పరిసర ప్రాంతాలను సందర్శించి తగు సూచనలు అందజేశారు. అలాగే రానున్న జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడ్డదగ క్రిమినల్ మరియు సివిల్ కేసులను రాజీ చేసుకోవాలని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ను జిల్లాలో గల అన్ని న్యాయస్థానాల్లో నిర్వహించబడుతుందని, కనుక ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి ఇందిరా ప్రసాద్ అడ్వకేట్, జైలర్ దివాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గర్భస్థ దశ నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఉండే పిల్లల కోసం మొదటి 1000 రోజులు చాలా కీలకమని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎంపీడీఓ సిహెచ్ లక్ష్మీబాయి అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పి శోభారాణి ఆధ్వర్యంలో సెక్టర్ 1 పరిధి అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ అట్ల సరోజినమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ 1000 రోజుల సమయంలో సరైన పోషణ, వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పౌష్టికాహార కార్యక్రమాన్ని అమలు చేస్తుందని వివరించారు. ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనున్న పౌష్టికాహార పక్షోత్సవాలు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరై దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నపిల్లల్లో, గర్భవతుల్లో రక్తహీనత నివారణ కోసం అవగాహన కల్పించారు. గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు తప్పనిసరిగా బలవర్ధకరమైన పోషకాహారాన్ని అందజేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పిల్లలకు ఆధార్ నమోదు ప్రక్రియ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలు ప్రతి నెల క్రమం తప్పకుండా బరువు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఐరన్, కాల్షియం మాత్రలు అవసరం మేరకు తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు పిల్లలకు పౌష్టిక ఆహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడం, తల్లిదండ్రులకు పౌష్టిక ఆహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన అందించడం, పిల్లల ఎదుగుదల మరియు పౌష్టిక ఆహార లోపాలను గమనించడం, స్థానిక ఆరోగ్య సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవడం, పోషణ పక్వాడా కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడమే టీచర్ల యొక్క బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ ఈ టైం సరిపోయినట్టు ఎంతో కొంత ఉపాధి అనేది పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి అంటే ఎక్కువగా న్యూట్రిషన్ ఇందులో వస్తుంది, ఎక్కువ పోషకాలు దేంట్లో ఉన్నాయి, అది తక్కువ ఖరీదులో మనం పెట్టి అందులో ఏమేమి ఉన్నాయని వాళ్ళకి చెప్పినట్టయితే, ఇప్పుడు మనకి ఉదాహరణ ఒకటి తీసుకున్నాం, మాంసం ఉంది, చికెన్ ఉంటుంది, అలాగే మనకి మటన్ ఉంటుంది. మటన్ ఎక్కువ ఖరీదు, చికెన్ తక్కువ ఖరీదు. అయితే మనకి తీసుకోవడం, చికెన్ తీసుకుంటే బాగుంటుంది, మటన్ మంచిదే కానీ బట్ దానికి కాస్ట్ ఎక్కువ, అది కూడా కొద్దిగా ఇబ్బందికరమైన విషయం.
కాబట్టి మనకి అందులో వేరియేషన్. అలాగే మనకి న్యూట్రిషన్ తీసుకున్నట్టయితే పండు యాపిల్ చాలా కాస్ట్, దానిమ్మ కాస్ట్, కానీ అదే ఒక పపాయి కానీ జామకాయ కానీ తీసుకున్నట్టయితే అందులో ఉన్నవి ఇందులో ఉంటాయి. ఈ విధంగా ఆకుకూరలు అంటే మనము గుడ్లు చేపలు మాంసం అనేది కాకుండా ఆకుకూరలోని అలాగే కాయగూరలోని ఎక్కువ ఇందులో ఎక్కువ ఖరీదు ఉండేది ఇది ఉంటుంది. తక్కువ ఖరీదు అయినప్పటికీ కూడా ఈ పోషకాలే ఉంటాయని ఇంకా కొద్దిగా ప్రజలంటే ముఖ్యంగా గర్భిణీలు బాలింతల్లో తీసుకెళ్ళినట్టయితే ఆ కుటుంబం అంతటికి కూడా మంచి పిల్లలు అంటే పోషకాహారం కలిగిన పిల్లలు ఒకలాగా ఉంటారు, పోషకాహార లోపంతో పుట్టిన పిల్లలు వేరేగా ఉంటారు. వాళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా కానీ అనేక రుగ్మతలకు లోనవుతారు. కాబట్టి ఆ విధమైన ఇబ్బంది లేకుండా మనకి ఇచ్చినటువంటి ఇప్పుడు చాలా ఐటమ్స్ ఇక్కడ పెట్టున్నారు. అంటే తక్కువ ఖరీదు ఇప్పుడు మొలకలు ఉన్నాయి చాలా ఐటమ్స్, అలాగే ఇప్పుడు మిల్లెట్స్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ పెడతాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆప్కా స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలు తెచ్చిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు ఉపాధ్యక్షులు కె సూరయ్య, సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు ఎన్ఎంఆర్ బదిలీ, కోవిడ్ కార్మికులతో పాటు క్లాబ్ డ్రైవర్లకు 36 జీవో ప్రకారం జీతాలు పెంచాలని, గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్గ్రేషియా పెంపు, దహన సంస్కారాలు, సంక్షేమ పథకాల అమలుకు వెంటనే జీవోలు జారీ చేయాలని కోరారు. పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యుటీ చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదించారు. 60 ఏళ్లకు బలవంతంగా తొలగించిన, అనారోగ్యం పాలైన, చనిపోయిన వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ ఎన్ఎంఆర్ క్లాబ్ డ్రైవర్లకు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని హితవు పలికారు. ఈరోజు రాష్ట్ర పిలుపు వరకే శ్రీకాకుళం నగరపాలక సంస్థ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఫిబ్రవరి 6వ తేదీన మంత్రివర్గం కూర్చొని ఆప్ కోసం రద్దు చేస్తామని చెప్పి ఇక్కడ ఆమోదం జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తామని చెప్తున్నారు. మాకు ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు. ఆప్ కోసం మెరుగైంది ఏంటంటే పర్మనెంట్ చేయడం ఒకటే ఉంది. కాబట్టి కాంట్రాక్ట్ హౌసెస్ ఉన్న కార్మికులకు పర్మనెంట్ చేయాలి. ప్రైవేట్ ఏజెన్సీ కోసం మేము ఒప్పుకోము. అలాగే 60 సంవత్సరాలు తొలగించిన కార్మికులకి పెన్షన్ గ్యాజెట్ అమలు చేయాలి. రాష్ట్రం మొత్తం కలిపి 5,000 జనాలకి మున్సిపల్ కార్మికులందరికీ రిటైర్మెంట్ చేస్తున్నారు. దానివల్ల మా సర్వీస్ అంతా ఇక్కడ అనుమతించిన తర్వాత మాకు బయట తోలిసిన తర్వాత మాకు ఆదాయం లేదు. కాబట్టి పెన్షన్ గ్యాజెట్ ఇవ్వాలి. ఒక పర్మనెంట్ వర్కర్ ఎలా పని చేస్తున్నాం, కాంట్రాక్ట్ వర్క్ అదే పనులు చేస్తున్నాం. వాళ్ళకి రిటైర్మెంట్ అయిపోతే అలాగే బెనిఫిట్లు అన్నీ ఉంటుంది. కాంట్రాక్ట్ హౌస్ కార్మికులకు లేవు. పర్మనెంట్ కార్మికులు చనిపోతే కుటుంబాలకు ఉద్యోగులు ఉంటుంది, వాళ్ళ భార్యలు పెన్షన్లు వస్తుంది. అది కూడా వర్కర్లు లేవు. సమానంగా చూస్తామని చెప్పి గవర్నమెంట్ అన్న చూడడం లేదు. ఏమంటే బడ్జెట్ డబ్బులు లేదు కాబట్టి నేను నేటి చేయలేకపోతాం అంటున్నారు. మంత్రుల జీతాలు పెంచుకోవచ్చు, మినిస్టర్ల జీతాలు పెంచుకోవచ్చు, సీఎం జీతం పెంచుకోవచ్చు. అంటే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కానీ ఇంజనీర్ కార్మికులు కానీ ఎవరు పెంచమంటే మాత్రం డబ్బులు లేదు అంటున్నారు. వాళ్ళు రాజకీయం అయిపోయిన తర్వాత వాళ్ళు పెన్షన్లు వస్తుంది. అలాగే మీ పనులు చేస్తున్నామని సర్వీస్ చేస్తుంటే మాకెందుకు పెన్షన్లు ఎవరు? అది సరైనది కాదు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని డిప్యూటీ సీఈఓ ఎలక్షన్ కమిషనర్ విశ్వేశ్వరరావు దంపతులు దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సీనియర్ సహాయకులు శోభనాద్రిచార్యులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శ్రీకాకుళం నగరం కలెక్టర్ బంగ్లాదారి నాగావళి నది తీరంలో వెలసి ఉన్న శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 15వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కళ్యాణానికి ముందుగా దేవతామూర్తులను దేవాలయానికి పిలవడం జరుగుతుందన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం ద్వారా దేవతలను ఆయా స్థానాల్లో పంపించడం జరుగుతుందన్నారు. అనంతరం స్వామివారికి నాగావళి నదిలో సుగంధ ద్రవ్యములతో మరియు పంచామృతాలతో చక్రతీర్థ స్నానములు నిర్వహించడం జరిగిందన్నారు. చక్రతీర్థ స్నానాల అనంతరం భక్తులు స్నానాలు చేస్తే ఆరోగ్యానికి మంచిదని అన్నారు. శ్రీకాకుళం మహానగరంలో
నాగావళి తీరంలో వేంచేస్తున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 15వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఇక్కడ ఉండేటువంటి భక్త మహాజనులు, ధర్మకర్తల మండలి అందరూ కలిసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ అందులో 3వ రోజు అయినటువంటి చక్రతీర్థ ఉత్సవం, అలాగే ఔపృత స్నానం వీటన్నింటినీ కూడా నిర్వహించే ముందుగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఏ దేవతలనైతే ఆహ్వానించామో వారందరినీ కూడా మళ్ళీ వారి స్థానాలకు వెళుతూ ఈ ప్రజలందరినీ సుభిక్షంగా పాడి పంటలతో ఉంచి సమస్త జీవరాశులకి ఆహారాన్ని అందించమని కోరుతూ వాళ్ళని ఉద్వాసన పలికాం. అలాగే మన యొక్క గ్రామము, జిల్లా, దేశము, ప్రపంచము అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం సంకల్పించినటువంటి ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది పరిపూర్ణత సిద్ధిస్తూ సంపూర్ణతను పొందుతూ స్వామివారికి అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడా స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవం ముగుస్తూ స్వామి యొక్క ఆయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఒక ఉన్నతమైన ఆసనంలో ఉంచుతూ ఆ యొక్క చక్రం మీద ఈ యొక్క సుగంధ ద్రవ్యాలని పోస్తూ ఆ జలాల్ని భక్తులందరూ కూడా స్నానం చేసి తరించడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విశేషం. ఓం నమో వెంకటేశాయ. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.